అదేరా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర శరత్ గారు చూపించాడు కదా, ఆ సైట్ ఈరోజు ఫైనల్ చేద్దాం పద. అవునా? నువ్వు వాడిని తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చాయి, ఇక్కడే టిఫిన్లు చేసి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం. భవ్య కూడా మనతో పాటు వచ్చేస్తుంది. సరే మామా, ఇదిగో వచ్చేస్తున్నా, ఉంటాను. రండి, కూర్చోండి. బేబీ ఏంటి మామా, నాకు పొలమారుద్దని చెప్పి నువ్వు పొలమారుతున్నావు? ఏమో ఎవరు తలుచుకుంటున్నారో ఎవరు తిట్టుకుంటున్నారో. నిన్నెవరు తిట్టుకుంటారు బేబీ? చెప్పలేం బేబీ, పక్కనే ఉండి తిట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. నో వే, నీలాంటి మంచివాడిని ఎవరు తిట్టుకోరు. ఇదే భవ్య నేను చెప్పిన సైటు. ఇక్కడ ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా కాస్ట్లీ ఏరియాసే. అంతేకాదు అండ్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న రెసిడెన్షియల్ వెంచర్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఒక హై క్లాస్ మల్టీప్లెక్స్ పెడదాం అనుకుంటున్నాను. షాపింగ్, సినిమా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, కిడ్స్ జోన్, జిమ్, అన్ని ఫెసిలిటీస్. ఇది లేదు అనడానికి వీలు లేకుండా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందులో మెయిన్ అట్రాక్షన్గా నాకు ఇష్టమైన జిమ్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఏమంటావు భవ్య? ఓకే, నైస్ ఐడియా. కానీ ఈ విషయం నాకు ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఇక్కడి వరకు రావడం ఎందుకు? అదేంటి భవ్య అలా అంటావు? యు ఆర్ మై బెటర్ హాఫ్. నీకు చూపించాలని, నీకు అన్నీ తెలియాలని తీసుకొచ్చాను. నేను మాటల్లో చెప్పేదానికంటే లైవ్ లో చూస్తే నీకు అంచనా వస్తుంది కదా. నీతో పర్సనల్ గా మాట్లాడాలని తీసుకొచ్చాను సంధ్య. ఏం లేదు సంధ్య, భవ్య పెళ్ళైతే చేశాం గాని తన జీవితం ఎలా ఉంటుందో ఏంటోనని కొంచెం ఆందోళనగా ఉంది. అదేంటి మేడం? నీకు తెలుసో లేదో, ఆదిత్య చాలా మనీ మైండెడ్. డబ్బు కోసమే భవ్యని పెళ్లి చేసుకున్నాడని నేననుకుంటున్నాను. నీ దగ్గర డబ్బు ఉందనుకుని ప్రేమించాను, ప్రేమించేవాడిని కాదు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు జీవితాంతం భార్యని సరిగ్గా చూసుకుంటాడని నమ్మకంగా చెప్పలేం. అంత అనుమానంగా ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేశారు మేడం? తప్పలేదు, భవ్య కోసం చేశాను. భవ్య తనని విపరీతంగా ఇష్టపడింది, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. తనతో పెళ్లి జరగదు అంటే ఏమవుతుందోనని భయంతో చేశాను. మనీ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ ప్రపంచాన్ని చూస్తాడు, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. భవ్య మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఈరోజు సైట్ కొనాలి అన్నట్టే ఫ్యూచర్లో కూడా డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా జరగకుండా నువ్వే కాపాడాలి. మేడం? అవును సంధ్య, తను నాకిప్పుడు అల్లుడు. నేను అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అవ్వలేను. ఏదైనా పొరపాటు జరిగితే నా కూతురి జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే ఆదిత్యని కంట్రోల్ చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. సంధ్య నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోలేదురా, నీ మీద పగ పెంచుకుంది. పాములాగానా? ఏదో ఒకలాగా. తను నిన్ను క్షమించలేదని నాతో చెప్పిందిరా. ఏం చేస్తుందంట? రేయ్, నువ్వు అలా లైట్ తీసుకోకరా, నాకు భయం వేస్తుంది. ఇక నుంచి మీకు ఏం కావాలన్నా ముందు నన్ను అడగాలి. ఏం కావాలన్నా అడిగితే ఇచ్చేస్తా. అది కరెక్టా కాదా అని ఆలోచించి కరెక్ట్ అనుకుంటే మాత్రమే ఇస్తాను. మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రాజెక్టు నాకు కరెక్ట్ అనిపించలేదు, అందుకే క్యాన్సిల్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? మేము అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశాం. ఇవన్నీ కాదు సంధ్య, నేను ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నాను, ఆ డబ్బులు కావాలి అంతే. ఒక్క రూపాయి కూడా ఇవ్వను.